నమస్తే అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. అయితే ఆల్రెడీ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఫ్లో అయితుంది. ఎన్ని పోస్టులున్నాయి, ఎప్పుడు అప్లై చేయాలి, ఫైనల్ డేట్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంది, వీటి మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియోలో నేను అసలు ప్రిలిమ్స్ సిలబస్‌లో ఏముంది, ప్రిలిమ్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఇచ్చారు మీకు. సో, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వెషన్స్ వస్తాయి, ఆ సిలబస్‌ని మొత్తం డీకోడ్ చేస్తాను ఈ వీడియోలో. మీకు అసలు సిలబస్‌లో ఏముంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం బుక్స్ చదవాలి అన్న దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఏపీపీఎస్సీ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 13th నుండి 2nd 11. కాకపోతే చాలా స్పెసిఫిక్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్పింది అంటే ఫస్ట్ నైట్ 12 లోపు మీరు ఫీజు కట్టాలి. అంటే ఫస్ట్ మిడ్ నైట్ లోపు మీరు ఫీజు కట్టేయాలి, లేకపోతే మీరు అప్లికేషన్ మీది యాక్సెప్ట్ కాదు అని చెప్పడం జరిగింది. ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నైట్ లోపు ఫీ పే చేయాలి. ప్రిలిమ్స్ 18-12 రోజు ఉంటుంది అని చెప్పి ఇచ్చారు, కానీ ఇది టెంటేటివ్ అని ఇచ్చారు. సో దెర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. అది పోస్ట్పోన్ అవుతుందా లేదా ఖచ్చితంగా మేము ఎవరం చెప్పలేము. కాకపోతే టెంటేటివ్లీ హెల్డ్ ఆన్ అని ఇచ్చారు కాబట్టి పోస్ట్పోన్ అయ్యే ఆస్కారం ఉంది. దాన్ని మనం రూల్ అవుట్ చేయలేం. కానీ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాసేటట్టు రెడీ ఉండాలి. సో మనం 18th అనుకునే చదవడం బెటర్. పోస్ట్పోన్ అయితే మనకి కలిసి వస్తుంది టైం. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏమేమి ఏరియాస్ ఉన్నాయి, 2 పేపర్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, ఏం ఏరియాస్ ఉన్నాయి అన్నది మనం ఒకసారి చూద్దాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో బేసిక్గా మీకు 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటేమో పేపర్ 1ని వాళ్ళు జనరల్ స్టడీస్ అని పిలుస్తారు, అండ్ పేపర్ 2 మనం జనరల్ ఎబిలిటీ, సైకలాజికల్ ఎబిలిటీ ఈ పేరుతో ఉంది. పేపర్ 1లో మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. ఏ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్, ఏ సెక్షన్. బి వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్. బి కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఐఆర్. 4 ఏరియాస్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్, పాలిటీ, ఆఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ పాలిటీని మనం వేరువేరుగా చూడము, కానీ సోషల్ జస్టిస్ ఒక యూనిట్ ఉంది, ఇంకా ఐఆర్. ఈ 4 ఏరియాస్ మీకు బిలో ఉన్నాయి. సి వచ్చేసి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ప్లానింగ్. డి వచ్చేసి జాగ్రఫీ. మీకు ఏపీపీఎస్సీతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారంటే మీకు కరెక్ట్గా ఏం చదవాలి ఏం చదవద్దు అని తెలుస్తుంది. ఇంకొకటి, మీకు ప్రిలిమ్స్కి పెట్టిన చాలా మటుకు సిలబస్ మళ్ళీ మెయిన్స్లో అదే సిలబస్ ఉంది. అంటే మెయిన్స్లో ఉన్న సిలబస్ని మీకు కుదించి ప్రిలిమ్స్లో సిలబస్ లాగా పెట్టారు. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా నీట్గా ప్రిలిమ్స్లో వచ్చే ప్రతి టాపిక్ని లిస్ట్ చేయడం జరిగింది. మీకు ఈజీ, మీకు ఏది చదవాలి ఏది చదవద్దు అన్న దాని మీద క్లారిటీ ఇస్తున్నారు. పేపర్ 2లో ఏ వచ్చేసి జనరల్, మెంటల్, ఇంకా సైకలాజికల్ ఎబిలిటీస్. సైకలాజికల్ ఎబిలిటీస్. బి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ. ఇంకా సి కరెంట్ అఫైర్స్. ఇవి మీకు డివిజన్. ఈ డివిజన్కి అర్థం ఏంటంటే మార్క్స్ కూడా క్లియర్గా డిమార్కేట్ చేశారు. వెయిటేజ్ తెలిసినప్పుడు ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. వెయిటేజ్ 120 మార్క్స్, ఇది కూడా 120 మార్క్స్, 120 minutes 120 మార్క్స్. అయితే 30, 30, 30 అండ్ 30 ప్రతి ఏరియా నుండి 30 మార్క్స్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఏరియా నుండి 60 మార్క్స్. ఇది చాలా లెందీ ఏరియా. ఇక్కడ నుండి 30 మార్క్స్, మళ్ళీ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. సో క్లియర్గా డిమార్కేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓవరాల్ పిక్చర్. అంటే పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది అన్న దాని మీద. ఇప్పుడు మనం ప్రతి పేపర్లో ఏముంటుంది అన్నది ఒకసారి చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేది హిస్టరీ. హిస్టరీలో మనకి ఏమేమి ఉన్నాయి, హిస్టరీ అండ్ కల్చర్లో మనకి ఏమేమి ఉన్నాయి. హిస్టరీ అండ్ కల్చర్లో మనకి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది, స్టేట్ హిస్టరీ కూడా ఉంది. ఎందుకంటే శాతవాహనాస్, విజయనగర రూలర్స్, వీళ్ళ మీద కొంచెం డీటెయిల్డ్గా అడగడం జరిగింది. బేసిక్గా మీకు హిస్టరీ అండ్ కల్చర్లో 7 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాని తర్వాత
బుద్ధిజం, జైనిజం, శాతవాహనాస్ కూడా ఈ ఫస్ట్ యూనిట్లోనే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి సెకండ్ యూనిట్ ఉంది. సెకండ్ యూనిట్లో మనకి మెడీవల్ హిస్టరీ ఇవ్వడం జరిగింది. మెడీవల్ హిస్టరీ అంటే కన్నౌజ్ ఇంకా సదర్న్ మెడీవల్ హిస్టరీ గురించి అడిగారు. థర్డ్ యూనిట్ కూడా మెడీవల్, కానీ ఇది స్టేట్ బేస్డ్, అంటే ఢిల్లీ సల్తనత్ ప్లస్ విజయనగర ఎంపైర్ సంబంధించింది థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ వచ్చేసి యూరోపియన్స్, అంటే ఇక్కడ నుండి మనకు మోడర్న్ ఎరా స్టార్ట్ అవుతుంది. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఫోర్త్. ఇది 1, 2, 3, 4. నేను మీకు ఇచ్చిన సిలబస్ని డీటెయిల్గా కొంచెం సేపట్లో చెప్పి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో కూడా చెప్తాను. తర్వాత ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి సోషో కల్చరల్ రెనెసాన్స్, 1857 రివోల్ట్, సోషో కల్చరల్ రెనెసాన్స్, ఇంకా నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్. ఇవి 3 ఫిఫ్త్ యూనిట్. సిక్స్త్ యూనిట్లో మనకి గాంధీ, బోస్ వాళ్ళ రోల్ గురించి అడిగారు. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ మీద ఉంది. సెవెంత్ యూనిట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. సో ఈ 7 యూనిట్స్ మీకు హిస్టరీలో ఉన్నాయి. డీటెయిల్డ్ సిలబస్ ఇట్లా ఉంది మనకి. ఫస్ట్ యూనిట్లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫీచర్స్, సైట్స్, సొసైటీ, కల్చర్, హిస్టరీ, ఆర్ట్ అండ్ రిలీజియన్, ఇదంతా ఐబీసీకి సంబంధించింది. ఐబీసీలో ఎప్పుడైనా మీకు ఎక్కువ మటుకు సైట్స్ మీదనే అడుగుతారు. మొత్తం ఐబీసీ మీరు చదవాల్సిన విధానం సైట్స్, ఎందుకంటే సైట్స్ని ఆధారపరుచుకునే వారి సొసైటీ ఎట్లా ఉండింది, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉండే, వాళ్ళ ఆర్ట్ ఎట్లా ఉండింది, రిలీజియన్ ఎట్లా ఉండింది. ఉదాహరణకి వాళ్ళు తాయెత్తులు కట్టుకునేవాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో తాయెత్తులు కట్టుకునేవాళ్ళు. ఆమ్లెట్స్ దొరికినాయి, మనం దాన్ని ఇంగ్లీష్లో ఆమ్లెట్స్ అని అంటాం. కొన్ని సైట్స్లో ఆమ్లెట్స్ దొరికినాయి కాబట్టి వాళ్ళు సూపర్స్టిషన్స్ని నమ్ముతారు అని ఒక కన్క్లూషన్కి వస్తాం. వాళ్ళ రిలీజియన్కి వచ్చేసరికి పశుపతి మహాదేవ్ ప్లస్ మదర్ గాడెస్ని ఎక్కువ వర్షిప్ చేసేవాళ్ళు. కానీ పశుపతి మహాదేవ్ ప్రోటో శివ అని అంటారు. పశుపతి మహాదేవ్ సీల్ చాలా ఎక్కువ ప్లేసెస్లో దొరకలేదు మనకి, అదే మదర్ గాడెస్ ఎక్కువ ప్లేసెస్లలో దొరికింది. సో ఇట్లాంటి డీటెయిల్స్ మీకు ఎక్కువ అడుగుతారు. సైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐబీసీ సైట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కొన్నిసార్లు ఎట్లా అడుగుతారంటే సైట్ డిస్కవర్డ్ వెన్, ఒక్కొక్క సైట్ని ఒక్కొక్క డిస్కవర్ చేశారు. కొన్ని సైట్స్లో కొన్ని స్పెసిఫిక్ ఆర్టిఫాక్ట్స్ దొరికాయి, కొన్ని స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ దొరికాయి. ఏ సైట్లో ఏ ఎవిడెన్స్ దొరికింది, డాక్యార్డ్ ఏ సైట్లో దొరికింది, దాని తర్వాత గ్రేనరీస్ ఏ సైట్లో దొరికినాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సైట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. దాని తర్వాత మహాజనపదాస్, 16 మహాజనపదాస్. దీంట్లో జనపదాస్లో రిపబ్లికన్ స్టేట్స్ ఏవి ఉండే, తర్వాత డెమోక్రటిక్ స్టేట్స్ ఏవి ఉండే, మొనార్కియల్ స్టేట్స్ ఏవి ఉండే, ప్రతి జనపద దాన్ని క్యాపిటల్ సిటీ, ఇట్లాంటి డీటెయిల్స్ అడుగుతారు. బుద్ధిజం, జైనిజం మీద కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు. బుద్ధిజం, జైనిజం గురించి సపరేట్గా తెలుసుకోవడమే కాకుండా కంపారిజన్లో కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్కి మీరు మీ ప్రాక్టీస్కి పీవైక్యూస్, సివిల్ సర్వీసెస్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసినా సరే దీనికి మీకు ఎన్సీఆర్టీస్ మోర్ దెన్ ఎనఫ్. ఎన్సీఆర్టీ, ఏన్షియంట్ ఎన్సీఆర్టీ బుక్ దొరుకుతుంది, ఓల్డ్ ఎడిషన్. ఆ ఏన్షియంట్ ఎన్సీఆర్టీ బుక్ సరిపోతుంది. దాని తర్వాత మగధ, మౌర్యన్, ఫారెన్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా అండ్ దర్ ఇంపాక్ట్, ద కుషాన్స్. ఇక్కడి వరకు మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కింద వస్తుంది. ఇక్కడ నుండి ద శాతవాహనాస్, ద సంగమేష్, ద సుంగాస్, ద గుప్తా ఎంపైర్. శాతవాహనాస్ బేసిక్గా మీకు ప్రిడామినెంట్గా ఏపీ హిస్టరీలో వస్తుంది. మళ్ళీ సుంగాస్, గుప్తా ఎంపైర్ ఇవన్నీ మీకు ఇండియన్ హిస్టరీలో వస్తాయి. సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ పార్ట్ ఆఫ్ ఏన్షియంట్ ఏపీ హిస్టరీ దీంట్లో ఇవ్వడం జరిగింది. శాతవాహనస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే శాతవాహనస్ లోకల్ రూలర్స్ కాబట్టి. శాతవాహనస్ కింగ్స్ ఆర్డర్ తెలియాలి, శాతవాహనస్ టైంలో ఉన్న ఇంపార్టెంట్ లిటరేచర్, గాథా సప్తాసతి, ఇట్లాంటి వాటి గురించి తెలియాలి. దాని తర్వాత వాళ్ళు చేసిన డొనేషన్స్, వాళ్ళకున్న ప్రతి కింగ్ శాతవాహన రూలర్కి కొన్ని బిరుదులు ఉండే, టైటిల్స్ ఉండే, ఆ టైటిల్స్ మీద క్వశ్చన్స్, దీని మీద చాలా క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది. ఈ పార్ట్ మీకు ఏన్షియంట్ హిస్టరీ. దీనికి మీరు ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది. కాకపోతే సౌత్ ఇండియన్ హిస్టరీకి తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ దొరుకుతాయి మీకు. ఆ తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ వచ్చేసి కన్నౌజ్. ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసి కన్నౌజ్, దేర్ కాంట్రిబ్యూషన్స్, సౌత్ ఇండియన్ డైనస్టీస్. ఇదంతా సౌత్ ఇండియన్ హిస్టరీ, ఇదంతా మెడీవల్లో వస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ యూనిట్స్ టోటల్గా మెడీవల్ ఇండియన్ హిస్టరీ, స్టేట్ హిస్టరీ. ఢిల్లీ సల్తనత్, మెడీవియల్ ఇండియన్ హిస్టరీ.
విజయనగర ఎంపైర్ మెడీవియల్ స్టేట్ హిస్టరీ, కాకతీయాస్ రెడ్డి రాజుస్ మెడీవియల్ స్టేట్ హిస్టరీ కిందకి వస్తుంది. సో మెడీవియల్ హిస్టరీ మొత్తం సెకండ్ అండ్ థర్డ్ యూనిట్లో వచ్చారు. అట్లాగే రిలీజియస్ కల్చరల్ హిస్టరీకి సంబంధించి భక్తి మూమెంట్స్ సూఫిజం ఇవ్వడం జరిగింది. ఫోర్త్ది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ రాక వాళ్ళ సెటిల్మెంట్ గురించి ఫస్ట్ 60-70 years యూరోపియన్స్ ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఫస్ట్ ఎంటర్ అయిన యూరోపియన్ నేషన్ ఏంటి ఇండియాలోకి, వాళ్ళు ఎక్కడి నుండి ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఎక్కడెక్కడ బిజినెసెస్ ఎస్టాబ్లిష్ చేశారు, పోర్చుగీస్ ఎక్కడ పెట్టారు, ఫ్రెంచ్ ఎక్కడ పెట్టారు, బ్రిటిష్ ఎక్కడ పెట్టారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. తర్వాత దీంట్లో మళ్ళీ ఆంగ్లో మరాఠా వార్స్, ఆంగ్లో మైసూర్ వార్స్, ఎందుకంటే మద్రాస్, మైసూర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆంగ్లో మరాఠా, ఆంగ్లో మైసూర్ వార్స్, తర్వాత ట్రీటీస్, సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ, ఈ ట్రీటీస్ గురించి కూడా అడుగుతారు ఎందుకంటే ఆంధ్ర అండ్ నిజాం ఇచ్చారు కాబట్టి. గవర్నర్ జనరల్స్ అండ్ వాయిస్ రాయ్స్ మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే కొన్ని గవర్నర్ జనరల్స్ ఒక లిస్ట్ ఇచ్చేసి వాళ్ళు చేసిన ఇనిషియేటివ్స్ని ఇంకో లిస్ట్ ఇచ్చి ఎవరెవరు ఏమేమి చేశారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు క్లియర్గా ప్రతి గవర్నర్ జనరల్ కింద జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ తెలియడం ఇంపార్టెంట్. ఇది ఫోర్త్. దాని తర్వాత ఫిఫ్త్ చాప్టర్, ఇది కూడా మీరు వీటికి కూడా మీరు ఎన్సీఆర్టీ తమిళనాడు స్టేట్ బుక్స్ చదివితే సరిపోతుంది. స్పెషలీ సంగం ఏజ్ ఇట్లాంటివి తమిళనాడు స్టేట్ బుక్స్లో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తర్వాత ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు 1857 వార్ ఒకటి, 1857 వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఒకటి. తర్వాత మీకు ఇక్కడ కనిపించుంటే రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్. ఇక్కడ బేసిక్గా సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ మన దగ్గర ఏమేమి ఆర్గనైజేషన్స్ చేసినాయి. ఉదాహరణకి రాజా రామ్మోహన్ రాయ్ 250th బర్త్ యానివర్సరీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ప్రెస్ పేపర్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ ఏంటి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఒత్తిడి వల్ల వచ్చిన లాస్ ఏంటి, ఇట్లాంటి వాటి మీద ఇస్తారు. ఆర్గనైజేషన్స్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆర్గనైజేషన్, ఫౌండర్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ వర్క్ చేస్తున్నారు, ఏ ఇయర్లో ఆర్గనైజేషన్స్, బ్రహ్మో సమాజ్ అంటాం, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఎవరు స్టార్ట్ చేశారు, వాళ్ళ పని ఏంటి, ఫస్ట్ విడో రీమ్యారేజ్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఎక్కడ ఉండింది, టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఏ టెంపుల్ ఎంట్రీ మూమెంట్ ఎవరు లీడ్ చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఈ యూనిట్లో నన్ను డివైడ్ చేయమంటే నేను దీన్ని 3 parts కింద డివైడ్ చేస్తాను. ఒకటేమో 1857 రివోల్ట్, ఇంకొకటి సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్, ఇంకొకటి ఇండియాస్ ఫ్రీడమ్ మూమెంట్, ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మొత్తం ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో చదవచ్చు. ఆ క్రొనలాజికల్ ఆర్డర్లోనే మీకు మహాత్మా గాంధీ and his role in national freedom struggle, సర్దార్ పటేల్ his role, సుభాష్ చంద్రబోస్ his role, ఇవన్నీ అందులోనే వస్తాయి. ఎందుకంటే మనం ఎక్స్ట్రీమిస్ట్ గురించి మాట్లాడినప్పుడు, రెవల్యూషనరీస్ గురించి మాట్లాడినప్పుడు సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడతాం. నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్లో ఒక పార్ట్ ఆఫ్ నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ గాంధీయన్ ఎరా. గాంధీయన్ ఎరాలో గాంధీ గారు రావడము, గాంధీ గారు చేసిన డిఫరెంట్ మూమెంట్స్, ఎవరెవరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, దాని ఇంప్లికేషన్స్ ఏముండే, ఎందుకు వారు ఒక మూమెంట్ మొదలుపెట్టారు, ఆ మూమెంట్లో వారు ఏం చేశారు, దాని తర్వాత బ్రిటిష్ రియాక్షన్ ఏముండింది, అవన్నీ గాంధీయన్ ఎరాలో వస్తాయి. సో ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ మీరు కరెక్ట్గా ఒక ఆర్డర్లో చదివితే మీకు ఈ టాపిక్ కవర్ అవుతుంది. కాకపోతే గాంధీ అండ్ హిస్ థాట్స్ కొంచెం ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. మనం ఎప్పుడైనా గాంధీ అండ్ హిస్ థాట్స్ గురించి మాట్లాడితే యూజువల్గా గాంధీ గారి సిద్ధాంతాలకు వస్తే ఫస్ట్ మాట్లాడేది అహింస. కానీ వారు అహింసనే కాకుండా ఇంకా చాలా సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వారు ట్రస్టీషిప్ మోడల్ గురించి మాట్లాడతారు, మీన్స్ అండ్ ఎండ్ డిబేట్ గురించి మాట్లాడతారు. దాని తర్వాత వారు అంత్యోదయ త్రూ సర్వోదయ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ మహాత్మా గాంధీ చాలా బలంగా నమ్మింది సత్యాన్ని, ట్రూత్ని ఆయన ఎప్పుడు నమ్ముతారు. సో ఇవన్నీ వారి ప్రిన్సిపల్స్ కిందికి వస్తాయి. వారిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, గ్రీక్ ఫిలాసఫర్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సోక్రటీస్, అరిస్టాటిల్, దాని తర్వాత ప్లాటో థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మహాత్మా గాంధీ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అట్లాగే లియో టాల్స్టాయ్ రాసిన బుక్. సో మీకు మహాత్మా గాంధీ హిస్ థాట్స్ అన్నప్పుడు ఫస్ట్ మీకు గాంధీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు అన్న దాని మీద ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాస్తలేరు, ప్రిలిమ్స్ ఆన్సర్స్ రాస్తున్నారు. అంటే ఎంసీక్యూస్ ఇవ్వాలి వాళ్ళు. ఎంసీక్యూస్కి ఎట్లాంటి క్వశ్చన్స్ రాగలుగుతాయి,
కరెక్ట్‌గా పిన్ పాయింట్ చేసి ఆన్సర్ చేయగలిగిన క్వెషన్సే రాగలుగుతాయి. సో, మహాత్మా గాంధీని ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు? వారు ఎలాంటి బుక్స్ చదివారు? వారు ఏమేం మ్యాగజైన్స్ స్టార్ట్ చేశారు? వారి కాంట్రిబ్యూషన్స్ ఏంటి? వారి కీ ప్రిన్సిపల్స్ ఏంటి? ఇవన్నీ అడిగే స్కోప్ ఎక్కువుంటుంది. దాని తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అయినా, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అయినా టు ఎ లార్జ్ ఎక్స్‌టెంట్ ఒకటే. పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చే టైంకి ఇండియాలో బ్రిటిష్ ఇండియా, ప్రిన్స్లీ స్టేట్స్ అని 2 భాగాలుండే. ఈ మొత్తంని ఒక దగ్గరికి చేర్చి ఇండియాలాగా ఎట్లా ఫార్మ్ అయింది? రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి. ఫస్ట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ధర్ కమిషన్, జేబీపీ కమిటీ గురించి తెలియాలి. ఫస్ట్ అసలు స్టేట్స్‌ని ఆర్గనైజ్ చేయడం ఎట్లా ఇండియాలో అన్న దాని మీద చర్చించడానికి, విశ్లేషించడానికి, రికమెండేషన్స్ ఇవ్వడానికి ఫస్ట్ అపాయింట్ అయిన కమిటీ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కాదు. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కంటే ముందు అపాయింట్ అయింది ధర్ కమిషన్. ధర్ కమిషన్ తర్వాత జేబీపీ కమిషన్, తర్వాత స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. అట్లా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 16 స్టేట్స్ ఫామ్ చేయమని రికమెండ్ చేస్తుంది, కానీ 14 స్టేట్సే ఫామ్ అవుతాయి. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ లేదా రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియాలో వస్తాయి. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హిస్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బిఆర్ అంబేద్కర్ గారు పోషించిన పాత్ర, వారు ఎక్కడి నుండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలెక్ట్ అయ్యారు, ఫస్ట్ క్వశ్చన్ అది ఉంటుంది. దాని తర్వాత వారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వారు చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ లాగా వ్యవహరించారు. వారు ఇచ్చిన ప్రతిపాదనలు ఏంటి? వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు కాన్స్టిట్యూషన్కి. వారి చాలా ఫేమస్ స్పీచ్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద. ఆ స్పీచ్ వారు ఎప్పుడు డెలివర్ చేశారు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీద వారి ఉద్దేశం ఏంటి, వారు ఏం చెప్పారు. తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు హిస్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్ అన్నారు కదా, వారు స్థాపించిన సంస్థలు ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, వారు రాసిన బుక్స్ ఉన్నాయి. వారు ఇచ్చిన స్లోగన్ ఎడ్యుకేట్ అండ్ అజిటేట్ అన్న స్లోగన్ ఇస్తారు, అలా నినాదాన్ని ఇస్తారు వారు. సో ఎడ్యుకేట్ అండ్ అజిటేట్ అన్న స్లోగన్ వారిది. ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ మీకు బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియాలి. సో ఆన్ ద హోల్ ఇది మీకు ప్రిలిమ్స్కి ఉంది. ఈ పార్ట్కి మీరు ఎక్కువ మటుకు ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎంసీక్యూస్ కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉంది పాలిటీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇవల్యూషన్, ఫీచర్స్, ప్రియాంబుల్. అంటే మీకు ఇక్కడ ఇవల్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ ఎట్లా చేశారు, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, డిపిఎస్పీస్, అమెండ్మెంట్స్, బేసిక్ స్ట్రక్చర్, ఇంతవరకు ఫస్ట్ యూనిట్లో ఇచ్చారు. ఫస్ట్ యూనిట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ఫండమెంటల్ రైట్స్ నుండి కనీసం 2-3 క్వశ్చన్స్ ప్రతి ఇయర్ వస్తాయి. అండ్ ఇక్కడనే మీరు చాలా మటుకు కేసెస్ కూడా తెలియాలి. అంటే జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టుకి, ఉదాహరణకి ఒక 3-4 months బ్యాక్ సుప్రీంకోర్టు సెక్ వర్కర్స్ మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, 2 months బ్యాక్. ప్రైవసీ మీద ఇచ్చిన జడ్జ్మెంట్, ఎల్జీబీటీక్యూ మీద ఇచ్చిన జడ్జ్మెంట్, శబరిమల మీద ఇచ్చిన జడ్జ్మెంట్, ట్రిపుల్ తలాక్ జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్స్ అన్నీ మీకు ఫండమెంటల్ రైట్స్లో భాగంగా చదవాల్సి వస్తుంది. ఈ పార్ట్ తర్వాత నెక్స్ట్ మీకు ఇది సింపుల్, ఇది 2 అంటారు, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గురించి మీకు తెలియదు. అంటే యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఎవరెవరు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, జ్యుడిషియరీ, వీరి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలి. ప్లస్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇండియన్ ఫెడరలిజం అని అంటాం. సెంటర్కి, స్టేట్కి, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఉండే సంబంధాల గురించి కాన్స్టిట్యూషన్లో ఏముందో ఆ పార్ట్ ఉండాలి. మీరు ఇక్కడ చూస్తే స్ట్రక్చర్, ఫంక్షన్, పవర్ అండ్ ప్రివిలేజెస్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్, ఇదేమో సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించింది. ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ గురించి చదవాలి. యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ని మనం సపరేట్ చేసి చదవలేము, ఎందుకంటే ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ గురించి కూడా చదవాల్సి వస్తుంది. థర్డ్ టాపిక్ మీకు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఏమేమి వస్తాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత క్యాగ్, అటార్నీ జనరల్, ఆడిటర్ జనరల్, దాని తర్వాత స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఈ డీటెయిల్స్ అన్నీ మీ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్లో వస్తాయి. దీని తర్వాత ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, పంచాయత్ రాజ్, ఇంకా మున్సిపాలిటీస్కి సంబంధించింది రావాలి. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఆన్ గవర్నెన్స్. ఫస్ట్ మనకి
గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నెన్స్ మీద ఒక డీటెయిల్ రావాలి. దాని తర్వాత గవర్నెన్స్ మీద లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చినాక గవర్నెన్స్లో వచ్చిన మార్పులు ఏంటి, మార్పులు ఏమేమి వచ్చినాయి, కొత్త కొత్త పాలసీస్ వచ్చినాయి, గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పీపీపీ మోడల్స్ ఎక్కువైనాయి. దాని తర్వాత గవర్నెన్స్ స్కోప్ పెరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్ ఉట్టి రెగ్యులేషన్ వరకే చేసేది, కానీ ఇప్పుడు చాలా స్పియర్స్లో ఎంటర్ అవుతూ ఉంది. ఆ డీటెయిల్స్ గురించి తెలియాలి. దాని తర్వాత స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అన్నది చాలా వేగ్ టాపిక్. అంటే మీకు ఎన్ని బాడీస్ ఉన్నాయో అన్ని బాడీస్ వస్తాయి, కానీ ఫస్ట్ మీకు స్టాట్యూటరీ, రెగ్యులేటరీ, క్వాజీ జ్యుడిషియల్ ఈ మూడిటికి ఉన్న తేడా ఏంటి తెలియాలి. స్టాట్యూటరీ అంటే ఏంటి, రెగ్యులేటరీ అంటే ఏంటి, క్వాజీ జ్యుడిషియల్ అంటే ఏంటి, ఆ తేడా తెలియాలి. దాని తర్వాత కొన్ని బాడీస్గా అన్ని మూడు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టాట్యూటరీ, క్వాజీ జ్యుడిషియల్. ఆర్బీఐ వచ్చేసి స్టాట్యూటరీ, రెగ్యులేటరీ బాడీ అవుతుంది. సో మీకు ఈ బాడీస్కి సంబంధించి టైప్ ఆఫ్ బాడీ అంటే అది కాన్స్టిట్యూషనలా, స్టాట్యూటరీయా, రెగ్యులేటరీయా, క్వాజీ జ్యుడిషియల్ అవి తెలియాలి. దాని తర్వాత వారి అపాయింట్మెంట్ గురించి, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, వారి పని గురించి, వారి సోమోటో పవర్స్ ఉంటాయా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ తెలుసుకోవాల్సి వస్తుంది. బేసిక్గా మీకు సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ గురించి ఉంటుంది. రైట్స్ ఇష్యూస్, ఇది మీకు సోషల్ జస్టిస్కి సంబంధించిన టాపిక్. ఇక్కడ మీకు సోషల్ జస్టిస్ అని ఉంది కదా, దానికి సంబంధించిన టాపిక్. రైట్స్ ఇష్యూస్ అన్నప్పుడు హ్యూమన్ రైట్స్, విమెన్స్ రైట్స్, ఎస్సీ ఎస్టీ, చైల్డ్ రైట్స్ ఇట్లా ఉంది కదా. ఫస్ట్ మీకు వీరందరికీ సంబంధించి రాజ్యాంగంలో ఏం రాసింది, విమెన్కి సంబంధించిన రైట్స్ ఏంటి, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రైట్స్ ఏంటి, చైల్డ్ రైట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ తెలియాలి. దాని తర్వాత ఈ రైట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని లాస్ని తీసుకొస్తారు. ఉదాహరణకి మనము చిల్డ్రన్కి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఆర్టికల్ 21A ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చిన లా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అట్లాగే ఎస్సీ అండ్ ఎస్టీస్కి సంబంధించి వాళ్ళ ప్రొటెక్షన్కి వచ్చిన లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. విమెన్కి సంబంధించి ఏపీలో అయితే చాలా ఇంపార్టెంట్ లా దిశ యాక్ట్. సో ఇట్లాంటి లాస్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలియాలి. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఏ లెవెల్ ఆఫీసర్ కంప్లైంట్ని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని అడుగుతారు. ఏసీపీ అండ్ అబవ్ క్యాడర్ అని చెప్తాం. దాని తర్వాత దిశా చట్టం కింద దేనికి ఎంత శిక్ష, దిశా చట్టం కింద ఇన్వెస్టిగేషన్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ట్రయల్ ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ఇవన్నీ టైం లైన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలియాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని 2 సార్లు అమెండ్ చేశారు. అమెండ్మెంట్స్ దేనికి, ఫస్ట్ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, సెకండ్ అమెండ్మెంట్ దేనికి సంబంధించింది, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ వస్తాయి. దాని తర్వాత ఇండియాస్ ఫారిన్ పాలసీ అంటే ఇండియా అండ్ ద వరల్డ్. ఇండియా తన చుట్టూ ఉన్న దేశాలతో, మిగతా ఇతర దేశాలతో ఉన్న సత్సంబంధాలకి సంబంధించిన టాపిక్ ఇది. అయితే ఇండియాస్ ఫారిన్ పాలసీకి ఫస్ట్ ఫారిన్ పాలసీలో మనము మన విజన్ ఏంటి, మనం ఎట్లా వెళ్తాము అన్న దాని మీద ముందు ఒక పాత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఈస్ట్ పాలసీ అంటారు, యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటారు, గుజరాల్ డాక్ట్రిన్ అంటారు. సో ఈ గుజరాల్ డాక్ట్రిన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుండి వాడుతున్నాం, గుజరాల్ డాక్ట్రిన్ మెయిన్ కంటెంట్ ఏంటి, తర్వాత పంచశీల్ అగ్రిమెంట్ మీరు వినుంటారు, నెహ్రూ గారు స్టార్ట్ చేసింది. సో పంచశీల్ అగ్రిమెంట్ కాంపోనెంట్స్ ఏంటి, 5 కాంపోనెంట్స్ ఉంటాయి, కాంపోనెంట్స్ ఏంటి, లుక్ ఈస్ట్ పాలసీ ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఆ లుక్ ఈస్ట్ పాలసీ కాస్త యాక్ట్ ఈస్ట్ పాలసీ ఎప్పుడు అయింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు ఇండియన్స్ ఫారిన్ పాలసీ అంటే బ్రాడ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అవి. దాని తర్వాత ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్, ఫోరా, దేర్ స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్. ఫస్ట్ మీకు వీటిని మనం ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అని అంటాం, ఐజిఓస్ అని అంటాం, యుఎన్, బ్రిక్స్, G20, G7, ఏసియాన్, సార్క్, ఇవన్నీ ఎస్సీఓ, ఇవన్నీ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఒక 20 ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, ఎందుకు స్థాపించబడ్డాయి, ఎక్కడ స్థాపించబడ్డాయి, వారి మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటివరకు వాళ్ళు అచీవ్ చేసిన కీ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ మనకి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కింద తెలియాలి. అండ్ వారి సమిట్స్ ఎక్కడైనాయి, బ్రిక్స్ అనుకోండి, బ్రిక్స్ సమిట్స్ ఎక్కడ జరిగినాయి, ఇండియాలో ఎప్పుడు జరిగినాయి, ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి. బ్రిక్స్ కింద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని వస్తుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించింది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఎఫ్ఏటిఎఫ్ మీరు న్యూస్లో బాగా చదువుంటారు. ఎఫ్ఏటిఎఫ్ వెనక, దాన్ని స్థాపించడం వెనక ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంది, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. దాని తర్వాత ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఇవి నథింగ్ బట్
అన్ని స్కీమ్స్ ఇవన్నీ వస్తాయి. చాలామందికి పాలసీకి, స్కీమ్‌కి ఉన్న తేడా తెలియదు. పాలసీ అంటే ప్రభుత్వం యొక్క విధానం. ఒక 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 ఇష్యూ మీద ఒక ఒక ప్రాబ్లమ్ మీద లేదా ఇష్యూ మీద ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబించబోతుంది, ఎట్లాంటి అప్రోచ్ ఉండబోతుంది అన్నది పాలసీ. పాలసీలో నేను నా విజన్ని చెప్తాను. నేను ఈ ఇష్యూ ఉంది, దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నా. ఉదాహరణకి చైల్డ్ లేబర్ ఉంది. చైల్డ్ లేబర్ని నేను ఏం చేయబోతున్నా, చైల్డ్ లేబర్ని డీల్ చేయడానికి నేను ఒక లా చేస్తున్నా, ఒక స్కీమ్ తీసుకొస్తున్నా, ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా, మిషన్ తీసుకొస్తున్నా. నా మొత్తం విజన్ ఏంటి చైల్డ్ లేబర్కి సంబంధించి, అది నా పాలసీ అవుతుంది. సో పాలసీ అన్నది చాలా బ్రాడ్ బేస్డ్. పాలసీ ఎకనామిక్ ఉండొచ్చు, పాలసీ సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఉండొచ్చు. ఉదాహరణకి మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అంటాం, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, అది ఎకానమీకి సంబంధించింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బాగు చేయడానికి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అది సోషల్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో ఎకానమిక్ పాలసీస్ కూడా వస్తాయి, సోషల్ డెవలప్మెంట్ పాలసీస్ కూడా వస్తాయి. ఈ పాలసీస్ కిందనే మనకి లాస్ రావచ్చు, ప్రోగ్రామ్స్ రావచ్చు, అంటే స్కీమ్స్ రావచ్చు, మిషన్స్ రావచ్చు, ఇవన్నీ పాలసీస్ కిందనే వస్తాయి. సో ఇది అన్ని గవర్నమెంట్ పాలసీస్, ప్రోగ్రామ్స్, అంటే అన్ని గవర్నమెంట్ పాలసీస్, స్కీమ్స్, మిషన్స్ అన్నీ చదవాలి ఇక్కడ. ప్రతి పాలసీకి మీకు పాలసీ ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఎందుకు లాంచ్ చేశారు, టార్గెట్ సెగ్మెంట్ ఎవరు, అంటే లబ్ధిదారులు ఎవరు, దీని కింద క్యాష్ కాంపోనెంట్ ఉందా లేదా, ఉంటే ఎట్లా ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ పేపర్ తర్వాత థర్డ్ వచ్చేది ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. సో ఎకానమీకి సంబంధించిన పేపర్ ఇది. ఫస్ట్ చాప్టర్ మీకు మొత్తము ఇండియా, ఏపీ ప్లానింగ్కి సంబంధించి ఉంటుంది. ప్లాన్స్, 5-year ప్లాన్స్. దాని తర్వాత నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ అప్రోచ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. నీతి ఆయోగ్ లాంచ్ చేసే వేరియస్ ఇండెక్సెస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. దాని తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంటల్ పాలసీ. ఇదేమో మీకు హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించింది, అంటే ఎకనామిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించింది. దాని తర్వాత సెకండ్ చాప్టర్ మీకు నేషనల్ ఇన్కమ్ ఒక టాపిక్ అయితే, పావర్టీ ఇంకో టాపిక్, అన్ఎంప్లాయ్మెంట్ ఇంకో టాపిక్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. వీటిలలో మీకు ఎక్కువ మటుకు స్కీమ్స్ మీద ఫోకస్ చాలా ఉంటుంది. స్కీమ్స్తో పాటు బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఇప్పుడు నేషనల్ ఇన్కంలో ఉండే కాన్సెప్ట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, నేషనల్ ఇన్కంలో ఏది కన్సిడర్ చేస్తారు, ఏది కన్సిడర్ చేయరు, జీడిపికి జిఎన్పికి తేడా ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ మీకు తెలియాలి. ఇట్లాంటి వాటి మీద కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంటుంది. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. దాని తర్వాత ఈ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అగ్రికల్చర్ ఇంకా ఇండస్ట్రీ. మనకి 3 సెక్టర్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్కి నెక్స్ట్ చాప్టర్ అంతా దాని గురించి ఉంటుంది. సో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, వాటి కోసం గవర్నమెంట్ ఏమేం చేసింది, బయట జరిగే పరిణామాల ఎఫెక్ట్ ఎట్లా ఉంది అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద. ఇదేమో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఈ చాప్టర్ మొత్తం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ, మానిటరీ పాలసీలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి, ఇవన్నీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కిందకి వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్, ఈ 2 టాపిక్స్కి బేస్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఫస్ట్ మీరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చాలా వాస్ట్గా, చాలా డెప్త్గా ప్రతి సెక్షన్ కవర్ చేయాలి. ఎందుకంటే ఏపీలో జరిగే ప్రతి ఎగ్జామ్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుండి కనీసం 5-6 క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ డీటెయిల్గా చదవాలి. చదివిన తర్వాత దాన్ని అనాలిసిస్, దానివల్ల ఏపీకి వచ్చిన లాభ నష్టాలు ఏంటి, దానికి గవర్నమెంట్ ఎట్లాంటి మెషర్స్ తీసుకుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఇష్యూస్ సచ్ యాజ్ వైజాగ్ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం ఎయిర్పోర్ట్, ఎక్స్ప్రెస్ వేస్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ ఇచ్చినారు కదా. ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇంపార్టెంట్. దాంట్లో ఉన్న ఫేజెస్ తెలియాలి, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అన్నది తెలియాలి, ఏమైనా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉందా లేదా తెలియాలి, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది, ఎంత కంప్లీట్ చేశారు, వైజాగ్ రైల్వే జోన్ ఎప్పుడు డిక్లేర్ అయింది, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాల్సి వస్తుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చదవాలి. దాని తర్వాత ఏపీ ఎకనామిక్ సర్వే కంపల్సరీగా చదవాలి. ఏపీ ఎకనామిక్ సర్వేలో మీకు చాలా వరకు వీటికి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి. సో ఏపీ ఎకనామిక్ సర్వే కంపల్సరీగా చదవాలి. దాని తర్వాత మీకు నెక్స్ట్ జాగ్రఫీ ఉంది. జాగ్రఫీ చాలా క్లియర్గా డిమార్కేట్ చేశారు. ఫస్ట్ది జనరల్ జాగ్రఫీ, అంటే దీంట్లో
మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన కాన్సెప్ట్స్, సోలార్ సిస్టమ్ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత ఫిజికల్ జాగ్రఫీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ప్లేసెస్, లొకేషన్స్, రివర్స్, మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాటూస్ ఇవి ఎక్కువ తెలియాల్సి వస్తుంది. సోషల్ జాగ్రఫీలో మీరు డెమోగ్రఫిక్ స్టడీస్, ఇది సోషల్ జాగ్రఫీ మీకు మళ్ళీ సొసైటీతో ఓవర్లాప్ అవుతుంది. సోషల్ జాగ్రఫీ తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ మళ్ళీ మీకు ఎకానమీతో ఓవర్లాప్ అవుతుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, సో ప్రొడక్షన్కి సంబంధించి ఆ డీటెయిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మీకు ఏపీ ఎకనామిక్ సర్వే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ గ్రో అయ్యే క్రాప్ ఏంటి ఏపీలో, ఏ డిస్ట్రిక్ట్లో ఏ క్రాప్ ఎక్కువ గ్రో అవుతుంది, హార్టికల్చర్ పర్సంటేజ్ ఎంత, దాని తర్వాత రైస్ కల్టివేషన్ పర్సంటేజ్ ఎంత భూమి సాగు కింద ఉంది, ఇవన్నీ మీకు ఎకనామిక్ జాగ్రఫీలో వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఏపీ ఎకనామిక్ సర్వేలో దొరికిపోతాయి. సో కంపల్సరీగా ఏపీ ఎకనామిక్ సర్వే మీకు ఈ డీటెయిల్స్ కూడా పాపులేషన్ డెన్సిటీ, సెక్స్ రేషియో, లిటరసీ, ఇదంతా ఎకనామిక్ సర్వేలో లాస్ట్కి మీకు డేటా ఇస్తారు. ఆ డేటాలో ఇవన్నీ డీటెయిల్స్ దొరుకుతాయి. ఎక్కువ మటుకు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్సే అడుగుతారు. ఇక్కడ కాన్సెప్ట్ ఫస్ట్ యూనిట్లోనే వస్తుంది. మిగతా యూనిట్స్ అన్నీ చాలా మటుకు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జాగ్రఫీ. ఈ 4 ఏరియాస్ తర్వాత మనకి పేపర్ 2లో జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అన్నది ఫస్ట్ చాప్టర్. జనరల్ మెంటల్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్లో జనరల్ మెంటల్ ఎబిలిటీలో మీకు మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, దాని తర్వాత జామెట్రీ, ఆల్జీబ్రా ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. జామెట్రీ, ఆల్జీబ్రా ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. చూడండి ఇవన్నీ మీకు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించిన ఇవైతే, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ఇవి. దాని తర్వాత ఏరియా, పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్, ఇది జామెట్రీకి సంబంధించింది. దాని తర్వాత మీకు ఆల్జీబ్రా కూడా మెన్షన్ చేశారు. ఇదంతా ఆల్జీబ్రా, ఇదేమో జామెట్రీ, ఇది ఆల్జీబ్రా, డేటా ఇంటర్ప్రిటేషన్ సపరేట్గా. సో ఈ ఏరియాస్ అన్నీ కవర్ చేయడంతో పాటు ఇమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ ఇవి కూడా ఇచ్చారు. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న టాపిక్ మీకు మళ్ళీ ఎథిక్స్లో వస్తుంది మెయిన్స్లో. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా చిన్న టాపిక్. దాంట్లో 3 ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ డానియల్ గోల్మన్. అండ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఎమోషన్స్ని మనము మన అవసరానికి, అంటే మన లబ్ధికి వాడుకోవడాన్ని మనం ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇంటెలిజెన్స్ అంటే తెలివి. ఇంటెలిజెన్స్ని ఇంగ్లీష్లో నేను డిఫైన్ చేయాలంటే ఇంటెలిజెన్స్ ఇస్ నోయింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ ఇట్. అంటే మనకి తెలుసు, మనం వాడుకోగలిగినప్పుడు అది ఇంటెలిజెన్స్ అవుతుంది. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఎమోషన్స్ని అర్థం చేసుకుంటాం, వాటిని మన లాభం కోసం వాడుకోవడాన్ని మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అసలు ఎందుకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెంట్? ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ముందు మనకు మన ఎమోషన్స్ అర్థం కావాలి, మనం ఒప్పుకోవాలి ఇది నా ఎమోషన్ అని చెప్పి. కోపం వస్తే మామూలుగా మీరు ఎవరైనా కోపం వస్తే చెప్పండి వాళ్ళకి పోయి, కోపం వస్తుంది నీకు అంటే, నా కోపం వస్తుందా అంటారు, కానీ ఒప్పుకోరు. సో అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాలి, అప్పుడే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకున్నాకనే వేరే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ స్టెప్స్ ఉంటాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో. ఈ స్టెప్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాపిక్లో వస్తాయి. ఈ 2 టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూస్ అడిగే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. కానీ కాన్సెప్చువల్ క్లారిటీ విత్ ఎగ్జాంపుల్స్ ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఇది మేము యూజువల్గా సివిల్స్లో, ఎథిక్స్లో కూడా చెప్తాము. సోషల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. దీంట్లో మీకు ఫస్ట్ క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి. సోషల్ ఇంటెలిజెన్స్ అంటే అవేర్నెస్ ఆన్ సొసైటీయల్ ఆస్పెక్ట్స్ మీద అవేర్నెస్ ఉండాలి. మన సొసైటీ ఎట్లా ఫామ్ అయింది, మన సొసైటీలో ఉండే విభిన్న వర్గాలు ఏంటి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళ జీవన శైలి, విధి విధానం ఏంటి, అవన్నీ సోషల్ ఇంటెలిజెన్స్కి వస్తాయి. ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇస్ బేసికలీ హౌ యూ హ్యాండిల్ అదర్స్. మనం ఇంకొకరితో ఎట్లా మసులుకుంటాం, ఎట్లా మాట్లాడతాము, వారిని ఎట్లా హ్యాండిల్ చేస్తాము, అది మన కమ్యూనికేషన్, వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, మన అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డెసిషన్ మేకింగ్లో కొన్ని కీ కాంపోనెంట్స్ ఉంటాయి. డెసిసివ్గా ఉండాలి, దాని తర్వాత ఐ ఫర్ డీటెయిల్ అని అంటాం. ప్రతి ఒక్కటి చాలా
చాలా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి. డెసిషన్ మేకింగ్‌లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ తెలియాలి. క్రిటికల్ థింకింగ్ ఒక విషయాన్ని మనం ఎంతవరకు విశ్లేషిస్తాం. ఉన్న విషయం వరకే ఆలోచిస్తామా? దాని వెనక గూడా వెళ్లి ఆలోచిస్తామా? ఇదంతా క్రిటికల్ థింకింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అసెస్‌మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. అసెస్‌మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఒకరి గురించి మనం ఎట్లా కన్క్లూడ్ అవుతాం? ఏ బేసిస్ మీద కన్క్లూడ్ అవుతాం? ఒకరి పర్సనాలిటీని జడ్జ్ చేయడానికి పారామీటర్స్ ఏంటి? ఇవన్నీ సోషల్ ఇంటెలిజెన్స్ ఈ చాప్టర్‌లో వస్తాయి. లాస్ట్ ఎగ్జామ్‌లో ఇక్కడ నుండి ఒక 3, 4 బిట్సే వచ్చినాయి. 5 బిట్స్ వరకు వచ్చినాయి అంతే. కాకపోతే వీటి కాన్సెప్ట్స్ తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా. కాన్సెప్ట్స్ తెలిస్తే వీటి మీద ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయితది. దాని తర్వాత మనకి సెకండ్ ఏరియా దీంట్లో ఎస్ఎన్‌టి. ఎస్ఎన్‌టిలో మీకు ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేశారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, స్పేస్ టెక్నాలజీ ఉంది, డిఫెన్స్ టెక్నాలజీ ఉంది, ఎనర్జీ గురించి ఉంది, దాని తర్వాత ఎన్వైరన్మెంట్ గురించి ఉంది. ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఆ కాన్సెప్ట్స్ తెలిసిన తర్వాత సెకండ్ మీకు తెలియాల్సింది ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, అగ్రీమెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ కన్వెన్షన్స్, అగ్రీమెంట్స్ తెలియాలి. దాని తర్వాత థర్డ్ మనకు తెలియాల్సింది ఏంటంటే రీసెంట్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్‌కి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉంటే అవి లాస్ అయ్యి ఉండొచ్చు. ఉదాహరణకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌ని అమెండ్ చేశారు. సో, లాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్కీమ్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే లాంచెస్ స్పేస్ టెక్నాలజీలో ఈ ఇయర్ లాంచ్ చేసినవి ఏవేవి. దాని తర్వాత డిఫెన్స్ టెక్నాలజీలో మనం ఇండిజీనియస్‌గా ప్రొడ్యూస్ చేసినవేవి, వేరే వాళ్ళతో కలిసి ప్రొడ్యూస్ చేసినవేవి. ఇవన్నిటి మీద డీటెయిల్స్ దీంట్లో తెలియాల్సొస్తుంది. ఈ ఏరియా ఛాలెంజింగ్. ఎందుకంటే చాలా మందికి దీని మీద పెద్ద యాప్టిట్యూడ్ ఉండదు. అంటే చదవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. కొంచెం బోరింగ్‌గా ఉంటది. చాలా వాస్ట్‌గా ఉన్నట్టు అనిపిస్తది. కానీ ఈ ఏరియా చాలా కీ రోల్ పోషిస్తది. అంటే మీకు మార్క్స్ స్కోర్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న ఏరియా ఇది. దాని తర్వాత లాస్ట్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇది నన్ను అడిగితే అయితే 1 ఇయర్ జనవరి 1 నుండి చూసుకుంటే సరిపోతుంది. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్‌లో రీజనల్, నేషనల్ మీదనే ఎక్కువ స్కోప్ అడుగుతారు. ఎక్కువ స్కోప్ ఉంటది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇంటర్నేషనల్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి అన్న దాని మీద వీడియోస్ ఉన్నాయి. మీరు అవి చూడొచ్చు. సో, ఇది ఓవరాల్ సిలబస్. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే చాలా లిమిటెడ్ టైం ఉంది కదా! ఎట్లా చదవాలి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు సొంతంగా చదువుకోవచ్చు. లేదా ఏదైనా కోచింగ్ అన్నది తీసుకోవడం బెటర్. కాకపోతే ఇప్పుడున్న టైంకి రిగరస్‌గా, ఇంటెన్సివ్‌గా చెప్తే గానీ సిలబస్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ లేదు. సో, రిగరస్‌గా, ఇంటెన్సివ్‌గా చదువుకునే కోచింగ్ ఇచ్చే దగ్గరికి వెళ్ళడం బెటర్. ఆహ్, నేను ఒక లైవ్ చేస్తాను. అక్కడ మీతో ఇంటరాక్ట్ అవుతాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏం క్వెషన్స్ ఉన్నా సిలబస్ మీద నన్ను అడగడానికి స్కోప్ ఉంటుంది. సో, కపుల్ ఆఫ్ డేస్‌లో లైవ్‌లో నేను మీ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ చేస్తాను. కానీ నా సజెషన్ ఏంటంటే లిమిటెడ్ బుక్స్‌కి స్టిక్ అవ్వండి. ఫస్ట్ సిలబస్‌ని చాలా డీటెయిల్డ్‌గా చదవండి. దాని తర్వాత మీకు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ జరిగింది. సో, ఆ క్వెషన్స్ చూస్తే మీకు ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నారు. పెద్ద కాంప్లికేట్ చేసి అడగట్లేదు క్వెషన్స్. డైరెక్ట్ స్ట్రెయిట్ క్వెషన్సే అడుగుతున్నారు. అది చూస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తది. మీరు ఏం చదవాలన్న దాని మీద క్లారిటీ వస్తది. టాపిక్ టు టాపిక్ మీకు క్లియర్‌గా డిమార్కేట్ చేసి చెప్పడం జరిగింది. సిలబస్‌కి చాలా క్లియర్‌గా ఉంది. సో, టాపిక్ టు టాపిక్ చదవడం బెటర్. నన్ను అడిగితే అయితే మీకు పేపర్ 2లో పార్ట్ 1 ఏదైతే ఉందో, ఏదైతే ఉందో మెంటల్, లాజికల్, ఫిజికల్ ఎబిలిటీస్, ఇది రోజుకొక 1-2 అవర్స్ ప్రాక్టీస్. అంటే మీ కేపబిలిటీని బట్టి కొంతమందికి మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ బాగా వస్తది. సో, వాళ్ళ కేపబిలిటీని బట్టి 1-2 అవర్స్ దానికి కేటర్ చేయడం బెటర్. రోజు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ మీదనే వస్తది. మిగతావి కూడా టైమ్ లైన్స్ పెట్టుకొని చదవడం చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ రివిజన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత టైమ్ లైన్ పెట్టుకొని చదివితే అంత ఇంపార్టెంట్. నన్ను అడిగితే అయితే నెగ్లిజెన్స్ ఉండకుండా ఉన్న ఏరియాస్ అన్నిటిని ఒక్కొక్క ఏరియాకి కొంచెం కొంచెం టైం ఇస్తూ కనీసం రోజుకి ఒక 3 సబ్జెక్ట్స్ అన్నా చదివేటట్టు చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మీ 3 సబ్జెక్ట్స్ డే ప్లాన్ చేసుకోండి. పేపర్ ఈ ఏ కాకుండా 3 సబ్జెక్ట్స్ డే జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ చదివితే రోజుకు ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇస్తే కొంచెం కొంచెం అన్ని సబ్జెక్ట్స్ అయిపోతుంటుంటే మీకు టెన్షన్ ఉండదు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అదే మీరు ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని చదివారనుకోండి, మిగతా సబ్జెక్ట్స్ ముట్టకుండా ఉంటే చాలా స్ట్రెస్ అయిపోతుంది. లాస్ట్ మినిట్ మీరు అనవసరంగా టెన్షన్‌కి గురవుతారు. సో, టైమ్ బౌండ్‌గా చదవడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌కి. త్వరలో మీతో లైవ్‌లో మాట్లాడతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. లైవ్‌లో జాయిన్ అయ్యి. థ్యాంక్ యూ.